వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఐబిఎం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. చిత్రమైన ఈ జీవితంలో పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగినటువంటి మానవుడికి ఆరాట పోరాట వ్యవస్థ అనుక్షణం కూడా తప్పడం లేదు. ఈ ఆరాట పోరాట వ్యవస్థలో తాను అనుకున్నది అనుకున్నట్టు నెరవేరటమే కాకుండా బాగా కష్టపడి ఇంటికి రాగానే తెలియకుండా కీళ్లకు సంబంధించిన నొప్పులు రావడం జరుగుతుంది. అంటే మోకాలి నొప్పి. ఇటీవల కాలంలో స్త్రీల దగ్గర నుంచి పురుషుల దాకా కూడాను ఏదో విధంగా మోకాలు నొప్పి రావటం, గుజ్జు అరిగిపోయి బాధపడటం లాంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలా చూస్తున్నప్పుడు వెంటనే ఆర్థో డాక్టర్ని సంప్రదించినప్పుడు ఆ కీళ్ళకి సంబంధించిన వైద్యుడు దానికి సంబంధించిన ఆపరేషన్ చేయాలని చెప్పటమో లేకపోతే ఇంజెక్షన్ చేయటమో జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియలు. అలా ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్స్ వాడకుండా మన మహర్షులు తయారు చేసిన అద్వితీయవంతమైనటువంటి ఒక దివ్య ఔషధం ఉంది. ఆ ఔషధాన్ని కనుక మీరు పాలల్లో రాత్రి సమయంలో కనుక ఒక చెంచాడు వేసుకొని కనుక స్వీకరించినట్లయితే 30 రోజుల్లో మీ యొక్క మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అరిగిపోయినటువంటి గుజ్జు మరలా పెట్టేటువంటి శక్తివంతమైనటువంటి దివ్య ఔషధం ఈ యొక్క ఔషధంగా చెప్పడం జరుగుతుంది. దీన్ని అమృత అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. ఇది కీళ్లకు సంబంధించినటువంటి ఆర్థో సంబంధమైనటువంటి నొప్పుల నుంచి మనం బయటపడటానికి అద్వితీయంగా భగవంతుడు ఆ యొక్క ఋషికి ఆశలు ఆశయాలతో జీవితాన్ని ఉద్ధరించాలి అనేటువంటి తత్వచింతన కలిగినటువంటి మహానుభావుడికి కలిగినటువంటి ఆలోచన సరళి. ఈ ఆలోచనని రూపకల్పన చేసి అందరికీ అందించాలి అనేటువంటి తపనతో ప్రసాదించిన అమృత వరం ఈ అమృత. ఇటువంటి అమృతాన్ని ఆ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా స్వీకరించడానికి ఆస్కారం ఉంటుంది. అది చాలా గొప్ప విశేషంగా చెప్పడం జరుగుతోంది. ఈ చూర్ణాన్ని వాడేటప్పుడు నొప్పి ఉన్న చోట నీటితో కూడా కొద్దిగా చూర్ణం చేతిలో వేసుకొని తడిపి మీ నొప్పి ఉన్న చోట కూడా రాసినట్లయితే తగ్గటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి వైద్యులు తెలియజేస్తున్నారు. మరి ఈ ఆయుర్వేద శాస్త్రరీత్యా సంభవించేటువంటి అద్వితీయమైనటువంటి ఈ అమృత ఔషధాన్ని ప్రతి ఒక్కరూ కూడాను వినియోగించుకోవచ్చు. సహజసిద్ధంగా కీళ్లకు సంబంధించినటువంటి నొప్పులు, అలాగే సయాటికా పెయిన్స్, ఇవన్నీ కూడా సహజసిద్ధంగా శనిగ్రహము యొక్క ప్రభావం చేత మనిషికి వస్తూ ఉంటాయి. గ్రహచార గతుల యొక్క ప్రభావం మానవ జీవితం మీద అనుక్షణం కూడా పనిచేస్తుంది. అందుచేత మనం మర్చిపోకుండా నా యొక్క గ్రహం ఏం బాగాలేదు అని చెప్పేసి నాబోటి వ్యక్తిని సంప్రదించి తెలుసుకొని దానికి సంబంధించినటువంటి ఉంగరాన్నో దానికి సంబంధించిన మంత్రాన్నో పఠిస్తే సర్వే సర్వత్రా కూడాను శుభకరమైన ప్రభావాలు మనకు రావటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆ మంత్రం ఏమిటి? శని యొక్క ప్రభావం వలన, రాహు యొక్క ప్రభావం వల్లనే ఇవన్నీ కూడాను జరుగుతూ ఉంటాయి. కీళ్లకు సంబంధించినటువంటి నొప్పులు, కీళ్లకు సంబంధించినటువంటి రుగ్మతలు, ఈ రుగ్మతల యొక్క ప్రభావం నుంచి బయటపడేటువంటి అద్వితీయమైనటువంటి మంత్రం ఏంటంటే శనికి సంబంధించిన బీజ మంత్రం. ఆ మంత్రం శమగ్ని రగ్ని బిస్కరశ్చన్న స్తపతు సూర్య
సంవాతో వాత్పరప అపశ్రిత అనే మంత్రాన్ని నిత్యం కూడాను 108 సార్లు పఠించాలి. కుర్చీలో కూర్చొనైనా సరే పఠించవచ్చు స్నానం చేసి. నేను కింద కూర్చోలేనండి, మోకాళ్ళ నొప్పులు అనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా శనిగ్రహము యొక్క ప్రభావం చేత ఈ యొక్క ఔషధియుక్తమైన మందు కూడా స్వీకరించడం చేత త్వరగా నయం కావటానికి ఆస్కారం ఉంది. పరిపూర్ణమైన ఆనందంతో మీరు జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంది. అసలు మానవుడి యొక్క మనుగడలో ముఖ్యమైనది ఏమిటి? రియల్ హ్యాపీనెస్ లైస్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. ఇతరుల యొక్క ఆనందాన్ని చూసి ఆనందించేవాడే అసలు సిసలైన మానవుడు అని కదా మనకి మహాతత్వవేత్తలు చెప్పినటువంటి సూత్రం. ఆ సూత్ర ప్రాతిపదిక చేతనే ఇటువంటివన్నీ కూడా మీకు అందించడానికి కృషి చేస్తున్నాం. వీటిని ఒక మహా అద్వితీయమైనటువంటి వైద్య శాస్త్రవేత్త తయారు చేశారు. ఆయన అద్వితీయంగా చేసినటువంటి కృషిని మనం శ్లాఘిస్తూ ఈ సమస్యలకు పరిష్కారాన్ని మనం చూపిస్తున్నాం. దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు కదూ. సర్వే జన సుఖినో భవంతు.